మూగు మనసులో చిత్రంలో చాలా పాటల్ని ఆత్రేయ గారికి ఇచ్చి ఒక పాటని కొసరాజు గారికి ఇచ్చి మిగిలిన ఒకే ఒక పాటని దాశరథి గారికి ఎందుకు ఇచ్చారట ఆదుర్తి సుబ్బారావు గారు? ఎందుకంటే ఆ ఒక్క పాటతో గోదావరి గట్టు పరవశించేలాగా ఆ పాటని దాశరథి గారు రాస్తారు కాబట్టి ఇచ్చారు. కాబట్టి ఆ పాటని ఆబాల గోపాలం విని తెగ మెచ్చారు. కాబట్టి పిసరంతైన పిట్ట మనసులో దాగున్నటువంటి ప్రపంచాన్ని ఇడమరిచి చెప్పారు దాశరథి గారు. మహదేవన్ గారి స్వరకల్పనలో సుశీలమ్మ గారు పాడినటువంటి ఈ పాట ఆయనకే నైవేద్యంగా అర్పిస్తూ ఆ పాటతో ఇప్పుడు మన ముందుకు వస్తున్న వారు కల్పన గారు. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏ ఉంది? ఓ ఓ ఓ గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏ ఉంది? ఓ ఓ ఓ గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏ ఉంది? ఆ ఆ ఆ గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏ ఉంది? ఆ ఆ ఆ గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏ ఉంది? ఆ ఆ ఆ
స్వరాభిషేకం సెట్ ఉంది, సెట్ మీద కల్పన ఉంది, కల్పన గళం నుంచి అందమైన పాట ఉంది. బా, దాశరథి గారి ప్రభావం నా మీద ఉంది. చాలా బాగుంది కల్పన. మీరు ఎంత అందంగా తయారేసి వచ్చారు, మీరు అంత అందంగా పాడారని మేము అనుకుంటున్నాం. మీకేంటి ఇంకొంచెం సాటిస్ఫాక్షన్ లేదు? సాటిస్ఫాక్షన్ కాదు, కొంచెం బరువుగా ఉంది. అర్థమైంది నాకు, బరువు పాటలో కాదు మీ తలలో ఉంది అని. ఓకే, థ్యాంక్ యూ.